పెళ్ళై షానేళ్ళైనా పిల్లలు కానోళ్ళు గుడికి పోయి దేవునికి ముడుపులు కట్టి మొక్కులు మొక్కి పిల్లలయ్యేటట్టు దీవించమని కోరుకుంటారు. గట్లనే గా పశ్చిమ గోదావరి జిల్లాలున్న ఒక శివుని గుళ్ళ కూడా పిల్లలు కానోళ్ళు చాలా మందే పోయి దేవుణ్ణి మొక్కుతుంటారు. అయితే ఆ గుళ్ళ దేవునికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మగ పిల్లగాడు కావాలంటే ఒక మొక్క నాటాలి, వద్దు మాకు ఆడపిల్ల కావాలంటే ఇంకో తీరు మొక్క నాటాలి. కథ వాళ్ళు అనుకున్న పిల్లలు పుడతారట. ఇంతకు ఏ పిల్లకు ఏ మొక్క నాటాలే చూద్దాం పారి. ఈ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల అనే ఊళ్ళో ఉన్న శివుని గుడి ఇది. సంతాన ఈశ్వరుడు అని పేరు పడ్డది దేవుడు. మామూలుగానే మస్తు మంది భక్తులు వస్తుంటారట. ఇక నిన్న శివరాత్రి నాడైతే శితమొచ్చిరు భక్తులు. అయితే మీరు గమనిస్తున్నారో లేదో మంచిగా, ఈ లైన్లలో నిలబడ్డ కొందరు భక్తుల చేతులల్లా కొబ్బరి మొక్కలు గులాబీ మొక్కలు పట్టుకొని ఉన్నారు. మరి దేవుని దర్శనానికి పోయేటోళ్ళు కొబ్బరికాయలో పాలో నీళ్ళో పట్టుకపోవాలి. మరి వీళ్ళేంది ఇట్లా మొక్కలు పట్టుకపోతున్నారు అని అంటే మరి ఇదే ఈ శివుని గుడి స్పెషాలిటీ. పిల్లలు కానోళ్ళు ఈ గుళ్ళే శివయ్యను మొక్కి గుడి కాంపౌండ్ లోపల కొబ్బరి మొక్క నాటిపోతే వాళ్లకు కొబ్బరి బోండం అసంటి మగ బిడ్డ పుడతాడట. కాదు మాకు మగ పోరగాళ్ళు ఎందుకు చెప్తే అయినారు, చెడుగులు తయారవుతారు, మాకు ఆడపిల్లలే కావాలి, ఆడపిల్ల అంటే ఇంటికి లచ్చిన దేవత చెప్పినట్టు మంచిగా ఇంటది అని అనుకుంటే మాత్రం గులాబీ మొక్క నాటిపోతే చాలు గులాబీ పువ్వు అసంటి ఆడపిల్ల పుడుతుందట. అవురా బుజ్జి అంతేనా? చుట్టాలు చెప్పారు, చాలా మంది చెప్పారు. ఇక్కడ గుడి చాలా ఫేమస్, కొబ్బరి మొక్క పాతితే మగ సంతానం కలుగుతుంది అని ఎంతో నమ్మకంతో వచ్చామండి. అలాగే ఇక్కడ మేము మొక్క పాతి మాకు కూడా సంతానం కలగాలనుకుంటున్నాము. ఇక వీళ్ళకేమో ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలుంటే ఒక్క కొడుకైతే బాగుండు, ఇంటికి వారసుడు వస్తుండే అని కోరుకొని కొబ్బరి మొక్క నాటిపోయిన ఏడాదికే మగ పిల్లగాడు పుట్టిండట. ఇగో పిల్లగాడిని ఎత్తుకున్నారు చూడు. శివదేవుని చిక్కాల వెళ్ళి కొబ్బరి మొక్క నాటితే మగ సంతానం కలుగుతుందని చెప్పగా ఇక్కడికి వచ్చానండి. నేను కొబ్బరి మొక్క నాటాను, సంవత్సరం తిరగకుండా నాకు మగ సంతానం కలిగిందండి. వారేవా మొక్కలను బట్టి భక్తులకు పిల్లలను అనుగ్రహించుడంటే చిత్రమే ఉంది కదా. మరి ఇదంతా నిజమేనా పంతులు గారు? దంపతులు సంతానం లేనటువంటి వారు ఉంటారు, వారు ఈ శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేసుకుని కొబ్బరి మొక్క తెచ్చుకొని ఆ కొబ్బరి మొక్కని కనుక నాటితే మరలా సంవత్సరం నాటికి తప్పనిసరిగా పురుష సంతానం కలుగుతుందని, అదేవిధంగా స్త్రీ సంతానం కావలసినటువంటి వారు, ఆడపిల్ల కావలసిన వారు గులాబీ మొక్కను పాతి స్వామివారి యొక్క అనుగ్రహంతో మరలా సంవత్సరానికి ఆడపిల్లను పొందిన వారు కొన్ని వేలాది మందిగా ఉన్నారు. విన్నారు కదా. మరి కుదిరితే వైరారి పిల్లలు లేనో లేవాలన్నా. అయితే మామూలు రోజుల కంటే ఎక్కువ మహాశివరాత్రి నాడు, దసరా పండుగప్పుడు ఈ కోరికలు కోరుకుంటే గ్యారంటీగా తీరుతాయట.